న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇంగ్లాండ్తో ఇంకా 2 టెస్టులు సిరీస్ మిగిలి ఉన్నా కూడా అర్ధాంతరంగా ఉన్నపలంగా రిటైర్మెంట్ను ప్రకటించారు. గాయాలు వేధించడం, వయసు కూడా పైబడుతుండడంతో అలాగే ఫామ్ కూడా ఆశించిన విధంగా లేకపోవడంతో రిటైర్మెంట్ తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. నిజానికి న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెక్కలం నుంచి కెప్టెన్సీ తీసుకున్న విలియమ్సన్ టీంను అదే స్థాయిలో ముందుకు నడిపించాడు. ఎక్కడ వివాదాలు లేకుండా ప్రశాంతంగా కనిపించే విలియమ్సన్ న్యూజిలాండ్కు అనేక విజయాలను అందించాడు. టీ20 వరల్డ్ కప్ ఒకసారి ఫైనల్ చేరింది. అలాగే 2015 వన్డే వరల్డ్ కప్ కూడా విలియమ్సన్ కెప్టెన్సీలోనే ఫైనల్ చేరింది. దురదృష్టవశాత్తు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ ఆ టీం మాత్రం అద్భుత ప్రదర్శన చేసింది. ఎన్నో మంచి ఇన్నింగ్స్లు ఆడాడు విలియమ్సన్. న్యూజిలాండ్ తరపున దాదాపు 105 టెస్టులు ఆడాడు. అలాగే 195 వన్డే మ్యాచ్లు కూడా ఆడాడు. 90 టీ20లు కూడా ఆడాడు. న్యూజిలాండ్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కూడా తనే లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. అలాంటి విలియమ్సన్ ఉన్నపలంగా రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ రిటైర్మెంట్పై టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ స్పందించాడు. ఎందుకంటే సమకాలీకుడు ఫ్యాబులస్ 4గా పిలిచే వాళ్ళు విరాట్ కోహ్లీని, విలియమ్సన్ను, స్టీవెన్ స్మిత్ను, అలాగే జో రూట్ను. ఈ నలుగురిలో ఇప్పటికే విరాట్ కోహ్లీ టీ20ల నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తే ఇప్పుడు విలియమ్సన్ కూడా అదే దారిలో పయనించాడు. కాగా ఈ రిటైర్మెంట్ పై స్పందించిన విరాట్ కోహ్లీ, మైదానంలో ప్రత్యర్థి నుంచి వ్యక్తిగత జీవితంలో మంచి స్నేహితుడిగా మారిన మన ప్రయాణం అద్భుతం. నీతో కలిసి ఆడటం, నీ బ్యాటింగ్ను చూడటం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఆటతో పాటు ఇతర అంశాలపై మన మధ్య ఉన్న స్నేహానికి, అభిప్రాయాలకు నేను ఎంతో విలువ ఇస్తాను. నీకు అంతా మంచే జరగాలి సోదరా. ఇక నువ్వు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. నిజమైన జీవితం ఇప్పుడే మొదలైంది మిత్రమా అంటూ కోహ్లీ ట్విట్టర్లో వ్యాఖ్యానించాడు. పోస్ట్ వల్ల వీరిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో, ఎంత ఆప్యాయత ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. కాగా ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ మధ్యలోనే ఈ అనూహ్య నిర్ణయం తీసుకోవడం గమనార్హం. లార్డ్స్లో జరిగిన తొలి టెస్టులో న్యూజిలాండ్ ఓటమి పాలైన అనంతరం ఈ ప్రకటన చేశాడు. ఈ సిరీస్లో మిగతా మ్యాచ్లకు నేను అందుబాటులో ఉండనని స్పష్టం చేశాడు. విలియమ్సన్ కెరీర్లో దాదాపు 19,000 పరుగుల పైగా సాధించాడు. ఆ దేశం తరపున లీడింగ్ రన్ స్కోరర్గా నిలిచాడు. అంతేకాదు న్యూజిలాండ్ జట్టు 2021 తొలి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ను గెలుచుకుంది. అలాగే 2019 వన్డే వరల్డ్ కప్లో జట్టును ఫైనల్ చేర్చడంలో కూడా విలియమ్సన్ చాలా కీ రోల్ ప్లే చేశాడు.